హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే చిన్న మినీ వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఇంకా సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ అయితే వచ్చాయి కదా. మా పాప అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అని 3 days నుండి అయితే అడుగుతుంది. ఇంకా తనైతే ఇంట్లో ఉంది కదా అని తన కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. ఇంట్లో చూస్తే ఒక 4 ఆలుగడ్డలు అయితే ఉండే. ఇంకా తన కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ ఆలుగడ్డల్ని పీల్ అయితే తీసుకొని ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసిన విధంగా ఇలా పొడుగ్గా అయితే 4 ఆలుగడ్డలను అయితే కట్ చేసుకొని ఒక 2 times అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసి ఒక 5 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి మనకి ఆలుగడ్డలు. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత మనం టిష్యూ పేపర్ పైన అయితే వేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు అయితే ఆరబెట్టుకోవాలి. నేను స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా అయితే మొత్తం డ్రైగా అయ్యేంత వరకు ఫస్ట్ అయితే ఆలుగడ్డలను అయితే ఆరబెట్టుకోవాలి. అలా అయితే మనకి ఆయిల్ అనేది పైన చిల్లకుండా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కుక్ అవుతాయి. అంతే, ఎంతో సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఇలానే అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఇందులోకి కొంచెం చాట్ మసాలా టాస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక 1 teaspoon వరకు చాట్ మసాలా అయితే ఇందులో వేసుకొని కొంచెం టాస్ చేసి తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులోకి టమాటా కెచప్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా షన్ను అయితే ఎప్పుడెప్పుడు ఇస్తుంది నాకు అని చూస్తూ ఉండిపోయింది. తనకైతే టమాటా కెచప్ అయితే వేసి ఇచ్చేసాను. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుందని చెప్పింది. తనకైతే బాగా నచ్చింది షన్నుకి. ఇంకా పిల్లలకి అప్పుడప్పుడు అడిగింది ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ పిల్లలకు కూడా ఇలా ఇంట్లోనే సింపుల్గా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి పెట్టండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని.